ఈరోజు మనం నెట్వర్క్ అనాలిసిస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉంది, ఛానల్ డిస్క్రిప్షన్ దగ్గర ఉంటుంది. ఒకసారి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. వీడియో పోస్ట్ చేసినట్టే మీ వరకు రావడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వమంటున్నాను. అందుకే ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ యాక్టివ్ ఎలిమెంట్. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి? అండ్ యాక్టివ్ ఎలిమెంట్ దట్ కెన్ సప్లై ఎనర్జీ ఈజ్ కాల్డ్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్. అంటే ఎనర్జీని సప్లై చేయగలిగే ఎలిమెంట్ని యాక్టివ్ ఎలిమెంట్ అని అంటారు. ఇందులో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ ప్యాసివ్ ఎలిమెంట్. ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏంటి? అండ్ ఎలిమెంట్ దట్ కెనాట్ సప్లై ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఏ ప్యాసివ్ ఎలిమెంట్. అంటే ఎనర్జీని జనరేట్ చేసి ఎలిమెంట్స్ని ప్యాసివ్ ఎలిమెంట్ అని అంటాం. నెక్స్ట్ స్టేట్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏంటి? ది కరెంట్ త్రూట్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ అక్రాస్ ఇట్. అంటే V = I. అంటే కండక్టర్లో కరెంట్ అనేది వోల్టేజ్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. V = IR అనేది ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక స్టేట్ KCL. KCL అంటే ఏంటి? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్ అట్ ది నోడ్ ఈజ్ 0. అంటే ఒక నోడ్లోకి వచ్చే కరెంట్ని మొత్తం బయటికి వెళ్ళే కరెంట్ మొత్తంని సమానంగా అంటాం. దాన్ని మనం KCL అని అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక స్టేట్ KVL. KVL అంటే ఏంటి? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0. అంటే ఒక క్లోజ్డ్ లూప్లో వోల్టేజ్ మొత్తం కలిపితే 0 వస్తుంది. దాన్ని మనం స్టేట్ అదే KVLC అంటాం, KVL అని అంటాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంది స్టేట్ టెన్వెన్స్ థియరం. అంటే ఎనీ లీనియర్ నెట్వర్క్ కెన్ బీ రీప్లేస్డ్ బై అన్ ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఏ సిరీస్ రెసిస్టెన్స్. అంటే ఏదైనా లీనియర్ నెట్వర్క్ని ఒక ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్గా మార్చవచ్చు అనమాట. దాన్నే మనం టెన్వెన్స్ థియరం అంటాం. నెక్స్ట్ స్టేట్ నార్టన్ థియరం. అంటే ఎనీ లీనియర్ నెట్వర్క్ కెన్ బి రీప్లేస్డ్ బై అండ్ ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ అండ్ ప్యారలల్ రెసిస్టెన్స్. అంటే ఏదైనా లీనియర్ నెట్వర్క్ని ఈక్వలెంట్ కరెంట్ సోర్స్తో అండ్ ప్యారలల్ రెసిస్టెన్స్గా మార్చవచ్చు అనమాట. దాన్ని మనం నార్టన్స్ థియరం అని అంటాం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే కనుక స్టేట్ సూపర్ పొజిషన్ థియరం. సూపర్ పొజిషన్ థియరం అంటే ఏంటి? ది రెస్పాన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ ది సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్స్ క్యాజ్డ్ బై ఈచ్ స్కోర్స్. అంటే సర్క్యులర్ రెస్పాన్స్ అనేది ప్రతి స్కోర్స్ వల్ల వచ్చే రెస్పాన్స్ని దాన్ని మనం రెస్పాన్స్ వచ్చే మొత్తాన్ని అంటాం అన్నమాట. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే కానీ స్టేట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. అంటే మ్యాక్సిమం పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్మ్డ్ వెన్ ఏ లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టెన్వెన్స్ రెసిస్టెన్స్. అంటే లోడ్ రెసిస్టెన్స్ అండ్ టెన్వెన్స్ రెసిస్టెన్స్ని సమానమైతే మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫార్మర్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే కనుక డిఫైన్ స్కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. స్కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ ఏ వోల్టేజ్ సోర్స్ ఇంటూ ఏ కరెంట్ సోర్స్ ఆర్ వైస్ వర్సా. అంటే వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్గా లేదా కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్గా మార్చడం అని అంటారు. ఇవి యూనిట్ 1లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు మనం యూనిట్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ ట్రాన్సిషన్ రెస్పాన్స్. అంటే ది టెంపరరీ రెస్పాన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్విచ్చింగ్. అంటే స్విచ్చింగ్ తర్వాత కొన్ని మాత్రమే ఉండే టెంపరరీ రెస్పాన్స్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఏంటి? ది రెస్పాన్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే చాలాసేపు తర్వాత కాన్స్టెంట్గా ఉండే రెస్పాన్స్ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ టైం కాన్స్టెంట్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్. టైం కాన్స్టెంట్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటని అడుగుతుంది. టైం కాన్స్టెంట్ ఆఫ్ అండ్ ఆర్సీ సర్క్యూట్ ఈజ్ టౌ ఈక్వల్ టు ఆర్సీ సెకండ్స్. అంటే ఆర్సీ సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ అనేది టౌ ఈక్వల్ టు ఆర్సీ సెకండ్స్లో ఉంటుందన్నమాట. ఇందులో మనం ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ టైం కాన్స్టెంట్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్.
ఆర్ఎల్ సర్క్యూట్ అంటే ఏంటి, దాని యొక్క టైం కాన్స్టెంట్ అని అడుగుతారు. టైం కాన్స్టెంట్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్ ఈజ్ ఎ టౌ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ సెకండ్స్. అంటే ఆర్ఎల్ సర్క్యూట్ యొక్క టైం అనేది కాన్స్టెంట్గా టౌ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ సెకండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఇట్ కన్వర్ట్స్ ఏ టైమ్ డొమైన్ ఫంక్షన్ ఇంటూ ఎన్ ఎస్ డొమైన్ ఫంక్షన్. అంటే టైమ్ డొమైన్ ఫంక్షన్ని ఎస్ డొమైన్గా మార్చడం అని అర్థం. ఇవి యూనిట్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ 3లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అంటే ఏంటి? ది టోటల్ ఆపోజిషన్ ఆఫర్డ్ బై అన్ ఏసీ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ ఇంపిడెన్స్. అంటే ఏసీ సర్క్యూట్ కరెంట్కి ఇచ్చే మొత్తాన్ని ఆపోజిషన్ని ఇంపిడెన్స్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ ఇండక్టివ్ రియాక్టెన్స్. అంటే ది ఆపోజిషన్ ఆఫర్డ్ బై అండ్ ఇండక్టర్ టు ఏసీ. అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2πfl. అంటే ఇండక్టర్ ఏసీ కరెంట్ని ఆపోజిట్ చేయడాన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ కెపాసిటీ రియాక్టెన్స్. అంటే ది ఆపోజిషన్ ఆఫర్డ్ బై ఏ కెపాసిటర్ టు ఏసీ x ఈక్వల్ టు 1/2πf. అంటే కెపాసిటర్ ఏసీ సర్క్యూట్ని ఏసీ కరెంట్ని ఆపోజిట్ చేయడాన్ని కెపాసిటివ్ రెసిస్టెంట్ అని అంటాం, రియాక్టెన్స్ అని అంటాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఏ కొసైన్ ఆఫ్ ది ఫేజ్ యాంగిల్. అంటే కాస్ డెల్టా. వోల్టేజ్ అండ్ కరెంట్ మధ్య ఉన్న ఫేజ్ని యాంగిల్ కొసైన్ని పవర్ ఫ్యాక్టర్ అని అంటాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ అడ్మిటెన్స్. అడ్మిటెన్స్ అంటే ఏంటి? అడ్మిటెన్స్ ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్. అంటే y ఈక్వల్ టు 1/z. అంటే ఇంపిడెన్స్ యొక్క రెసిప్రోకల్ని అడ్మిటెన్స్ అంటారు. ఇవి యూనిట్ 3లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం యూనిట్ 4లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ రీజనెన్స్. అంటే రీజనెన్స్ అంటే ఏంటి? రీజనెన్స్ అక్కర్స్ వెన్ XL ఈక్వల్ టు XC. అంటే XL అండ్ XC సమానంగా అయిన కండిషన్ని రెసిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ క్వాలిటీ ఫ్యాక్టర్ Q. క్వాలిటీ ఫ్యాక్టర్ Q అంటే ఏంటి అని అడుగుతారు. ఇట్ ఇండికేట్స్ ది షార్ప్నెస్ ఆఫ్ రీజనెన్స్. అంటే రీజనెన్స్ ఎంత షార్ప్గా ఉందో చూపించే ఫ్యాక్టర్ని Q అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ బ్యాండ్ విత్. బ్యాండ్ విత్ అంటే ఏంటి? బ్యాండ్ విత్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అంటే అప్పర్ అండ్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మధ్య డిఫరెన్స్ని బ్యాండ్ విత్ అని అంటారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ది సేమ్ కాయిల్ డ్యూ టు చేంజ్ ఇన్ ఇట్స్ ఓన్ కరెంట్. అంటే ఒక కాయిల్ కరెంట్ని మారడం వల్ల అదే కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవ్వడం అని అర్థం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి? ది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ది వన్ కాయిల్ డ్యూ టు చేంజ్ ఇన్ కరెంట్ ఇన్ అనదర్ కాయిల్. అంటే ఒక కాయిల్ కరెంట్ మారడం వల్ల వేరే కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవ్వడం అని అర్థం. ఇవి యూనిట్ 4లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు మనం యూనిట్ 5లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ 2 పోర్ట్ నెట్వర్క్. 2 పోర్ట్ నెట్వర్క్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈ నెట్వర్క్ హ్యావింగ్ 1 ఇన్పుట్ పార్ట్ అండ్ 1 అవుట్పుట్ పార్ట్. అంటే ఒక ఇన్పుట్ పార్ట్ అండ్ ఒక అవుట్పుట్ పార్ట్ అనేవి నెట్వర్క్లో ఇన్పుట్ పార్ట్ అండ్ అవుట్పుట్ పార్ట్ అనేవి కలిగిన నెట్వర్క్ని 2 పార్ట్ నెట్వర్క్ అని అంటారు. ఇది 2 పార్ట్ నెట్వర్క్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ జెడ్ పారామీటర్. జెడ్ పారామీటర్స్ అంటే ఏంటి? దే ఆర్ ది ఇంపిడెన్స్ పారామీటర్ ఆఫ్ ఏ 2 పార్ట్ నెట్వర్క్. అంటే 2 పార్ట్ నెట్వర్క్ యొక్క ఇంపిడెన్స్ని పారామీటర్ని జెడ్ పారామీటర్స్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ వై పారామీటర్స్. వై పారామీటర్స్ అంటే ఏంటి? దే ఆర్ ది అడ్మిటెన్స్ పారామీటర్స్ ఆఫ్ 2 పార్ట్ నెట్వర్క్. అంటే 2 పార్ట్ నెట్వర్క్ యొక్క అడ్మిటెన్స్ పారామీటర్ని వై పారామీటర్ అని అంటారు.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ హెచ్ పారామీటర్స్ అంటే ఏంటి? దే ఆర్ ది హైబ్రిడ్ పారామీటర్స్ ఆఫ్ ఏ టూ పోర్ట్ నెట్వర్క్. అంటే టూ పోర్ట్ నెట్వర్క్స్ యొక్క హైబ్రిడ్ పారామీటర్స్ని హెచ్ పారామీటర్స్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డిఫైన్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ అంటే మేకింగ్ స్కోర్స్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు లోడ్ ఇంపిడెన్స్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. అంటే మ్యాక్సిమం పవర్ని ట్రాన్స్ఫార్మ్ కోసం స్కోర్స్ ఇంపిడెన్స్ అండ్ లోడ్ ఇంపిడెన్స్ని ఈక్వల్గా చేయడాన్ని ఇంపిడెన్స్ మ్యాచింగ్ అని అంటారు. ఇవి యూనిట్ 5లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.